ఇక మహిళలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మహిళా సోదరీమణులకు మనస్తాపానికి విచారం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. చూస్తున్నాం. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మహిళా సోదరీమణులకు మనస్తాపానికి విచారం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. చూస్తున్నాం. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మహిళా సోదరీమణులకు మనస్తాపానికి విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన దృశ్యాలైతే చూస్తా ఉన్నాం. స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది చినికి గాలివాన మారి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఎదురుదాడి కేటీఆర్ పైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ విమర్శలు చేయడము, ఆందోళనకు పిలుపునివ్వడము, ఈరోజు దిష్టి బొమ్మల దగ్గరికి పిలుపుకోవడము, మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి ఈ రోజు నోటీసులు కూడా ఇస్తామని చెప్పి ఎక్స్ ద్వారా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ రోజు తాను చేసినటువంటి వ్యాఖ్యల పైన కేటీఆర్ ఎక్స్ లోనే వివరణ ఇచ్చారు. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి తప్ప మహిళల్ని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చేసినవి కాదు, వాటి పట్ల చింతిస్తున్నాను అని చెప్పి కేసీఆర్ విషయాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలు ఎవరు కూడా తన మాటలు నిజంగా భావించొద్దని చెప్పి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశారు. మేము కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. బస్సుల్లో కుట్లు అలికలు చేస్తూ ప్రయాణం చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా కొట్టుకుంటున్నారని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ కావాలని సోషల్ మీడియాలో ప్రచారాన్ని చేస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో కేటీఆర్ నిన్న కామెంట్ చేయడం, దానిపైన రియాక్షన్ సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో మహిళల పట్ల చేసినటువంటి కామెంట్స్ విచారణ వ్యక్తం చేస్తూ ఈ రోజు వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ నరసింహరావు. థ్యాంక్స్ ఫర్